ప్రముఖ రచయిత్రి భువనేశ్వరి మారేపల్లి రాసిన ఆధ్యాత్మిక రచనలు నేటి సమాజానికి చక్కని మార్గం చూపుతాయని ప్రముఖ అనువాదకులు సాహితీవేత్త డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ తెలిపారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి ఫౌండేషన్ చైర్మన్ కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ కళాభారతిలో భువనేశ్వరి హిందీ అనువాద గ్రంథం గురువోంకా గురు పుస్తకావిష్కరణ సభ అంగరంగ వైభవంగా జరిగింది. వేద గురువుల గురించి ఎన్నో పరిశోధనలు చేసి తెలుగులో భువనేశ్వరి రాసిన గ్రంథాన్ని హిందీలోనికి డాక్టర్ ఎం యశోదాదేవి చక్కగా అనువదించారని వక్తలు కొనియాడారు. భువనేశ్వరి రాసిన ఆది శంకరుల సౌందర్య లహరి పరిశోధన గ్రంథాన్ని పలువురు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ప్రముఖ కవులు డాక్టర్ జల్ది విద్యాధర్, విడి రాజగోపాల్, రాధా కుస్మలతో పాటు దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనువాదకులు అబ్బూరి జానకి, మిరియాల రాధాకృష్ణలు పాల్గొన్నారు. ఆధునిక సమాజానికి మన సంస్కృతి, ప్రాచీన గురువుల చరిత్రలు తెలియచేయడానికే తాను ఆధ్యాత్మిక గ్రంథాలు రాశానని రచయిత్రి భువనేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి దంపతులను ఘనంగా సన్మానించారు. కవయిత్రి పద్మశ్రీలత నిర్వహించిన కవి సమ్మేళనం అందరినీ అలరించింది. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మిక పరిశోధకురాలు భువనేశ్వరి మారేపల్లి గారి హిందీ అనువాద గ్రంథం గురు ఓం కే గురు ఆవిష్కరణ సౌందర్య లహరి పుస్తక పరిచయ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. భారతీయ అనువాద ఫౌండేషన్ స్థాపించి ఒక సంవత్సరం కాబోతుంది. ఆ సంస్థకు నేను అధ్యక్షునిగా ఉంటూ మరి ఆ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి వరకు నిర్వహించాము. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి తెలుగు సాహిత్యాన్ని అనువదింపజేయాలనేటువంటి ఒక సదాశయంతో, సత్సంకల్పంతో ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్లో అనేక మంది అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ సాహితీవేత్తలు మరి అడ్వైజర్స్గా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఫౌండేషన్కు ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్గా పనిచేస్తూ భారతదేశంలోనే ఎంతో పేరుగాంచినటువంటి గౌరవనీయులు మా గురువులు ఎం నరసింహప్ప గారు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు, జీవన్ లాల్ గారు, అదేవిధంగా విడి రాజగోపాల్ గారు, జల్ది విద్యాధర్ గారు, ఇలా అనేక మంది ఈ యొక్క ఫౌండేషన్ లో ముఖ్యమైనటువంటి భాగస్వామ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఫౌండేషన్కి మాకు అంటే విశ్వపుత్రిక ఫౌండేషన్ స్థాపించి మరి గజల్ సాహిత్యాన్ని, తెలుగు గజల్ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని భావించినటువంటి మా యొక్క అక్కగారు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు, ఆమె చైర్మన్గా ఉన్నారు. నేను కార్యదర్శిగా ఉంటూ విశ్వపుత్రిక ఫౌండేషన్ అద్భుతంగా, అంటే ఈ తెలుగు రాష్ట్రాలలో గజల్ రచయితలను ఎంతోమందిని వెలుగులోకి తీసుకోవడానికి అద్భుత కార్యక్రమాలు చేశాము. మరి భారతదేశంలోని తెలుగులో ఎక్కువ గజల్ సభలు, ఎక్కువ మంది గజల్ కవయిత్రులను, రచయిత్రులను తయారు చేసినటువంటి సంస్థగా దానికి పేరుంది. ఆ క్రమంలోనే డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఎంతోమంది కవులను, ఎంతోమంది అనువాదకులను వెలుగులోనికి తెస్తూ ఉంది. అందుకోసం ఒక పారిజాతం అన్నటువంటి పత్రికను కూడా గత సంవత్సరం ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా ఆ పత్రిక కొనసాగుతోంది. అందులో ఎంతోమంది యువ అనువాదకులతో పాటు సుప్రసిద్ధులైనటువంటి అనువాదకులు తమిళం, మలయాళం, కన్నడం, అదేవిధంగా ఇంకా ఇతర భాషలు, ఉత్తరాది భాషల్లో కూడా ఒరిస్సా, మహారాష్ట్ర, హిందీ అనేక మంది అందులో రచనలు చేస్తున్నారు. ఈ విధంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి ఒక ఫౌండేషన్గా ముందడుగు వేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక రచయిత్రి భువనేశ్వరి మారేపల్లి గారు రాసినటువంటి గురువులకే గురువు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఈరోజు హిందీలోకి డాక్టర్ యశోదాదేవి అని ప్రొఫెసర్, ఆమె మంచి అనువాదకురాలు, ఆమె అనువాదం చేశారు.
ఆ పుస్తకాన్ని ఇవాళ మేము ఇక్కడ ఆవిష్కరించబోతున్నాము. ఈ సభకు మరి పెద్దలు ఇచ్చేస్తారు. ఎం నరసింహప్ప గారు ఐఆర్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆయన రాబోతున్నారు. అదేవిధంగా డాక్టర్ విడి రాజగోపాల్ గారు రిటైర్డ్ మైన్స్ డైరెక్టరు శాఖ, ఆయన డైరెక్టర్గా పనిచేశారు, ప్రముఖ కవి రచయిత కూడా ఆయన. అదేవిధంగా విశ్వపుత్రిక అని పేరు పొందినటువంటి డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు ప్రముఖ సాహితీవేత్త, మరి సుప్రసిద్ధ కవయిత్రి, అనువాదకురాలు, చైర్మన్ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్, ఆమె కూడా విచ్చేశారు. అదేవిధంగా డాక్టర్ జల్ది విద్యాధర్ ఐఆర్ఎస్ ప్రముఖ కవి, అధ్యక్షులు విమల సాహితీ సమితి, శ్రీమతి అబ్బూరి జానకి కార్యదర్శి దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాద్, మిరియాల రాధాకృష్ణ హిందీ అనువాదకులు, మేనేజర్ పరీక్షల విభాగం దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాద్, డాక్టర్ ఆరికపూడి రఘు అధ్యక్షులు రఘు ఆరికపూడి సేవా ట్రస్ట్. మరి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కొందరు మరికొందరు విచ్చేస్తున్నారు. అనేక మంది కవులు పాల్గొన్నారు. మొట్టమొదట కవి సమ్మేళనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మేము చేసేటువంటి ప్రతి ఒక్క సాహితీ కార్యక్రమం ముందు కవులను ప్రోత్సహించాలనేటువంటి సదాశయంతో మేము కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ఆధ్యాత్మికతని బహుశా ఇప్పుడు మేడం రాసినటువంటి పుస్తకంలో కూడా ఇటువంటి అనేక సందర్భాలను తీసుకొని వారు పుస్తకంలో రాశారు. ఆ పుస్తకాలు డెఫినెట్గా అందరికీ చదివితే మాకు ఎక్కడో చోట మనకు స్పార్క్ తగులుతుంది. ఓహో, ఈ సందర్భంలో వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించినారు, మనం కూడా అదే వారిని ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలనేటువంటి జ్ఞానోదయం అందరికీ కలుగుతుంది అనే భావంతో ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు ప్రచురణలు కానీ వాటిపైన రాసినటువంటి రచయితలు కానీ మనం సామాన్యంగా మిగతా పుస్తకాలు చదువుతాం, నవల్స్, కథానికలో అవన్నీ చదువుతుంటాం. కానీ ఒక ఏజ్ వచ్చాక, అవన్నీ చిన్నప్పుడు ఒక ఏజ్ 60+ వచ్చినాక మనకు సమస్యలు వస్తుంటాయి. పిల్లలతో సమస్యలు, పిల్లోనికి ఇబ్బంది అయిందో, మనవనికి ఇబ్బంది అయినో, మనవరాలకి ఇబ్బంది అనో, ఇవన్నీ అధిగమించాలంటే ఇవి చక్కటి మెడిసిన్ లాంటివి. అది ఫ్రీ మెడిసిన్. ఇటువంటి పుస్తకాలు చదివితే డెఫినెట్గా ఆత్మస్థైర్యం కలుగుతుంది. ధన్యవాదాలు మేడం, మీరు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ లోకం ఎట్లొచ్చింది అంటే, శివుడు కళ్ళు మూసుకుంటే ఆమెలో ఉండే ఆ శక్తి బయటకు వచ్చి సృష్టిని చేసింది. శివుడు కళ్ళు తెరిచాడంటే మళ్ళీ వెళ్ళిపోతుంది, అంటే సృష్టి సమాప్తం అవుతుంది. అలాంటి సౌందర్య లహరి అని పేరు పెట్టడానికి ఎంత బాగా, అంటే నేను ఎంత దాన్ని చెప్పండి, ఆదిశంకరాచార్యులకు రాసిన ఆ సౌందర్య లహరిని గురించి ఏదో అప్పుడప్పుడు చదివి తెలుసుకున్న జ్ఞానంతో చెప్తున్నాను. ఈ సౌందర్య లహరి అనే పేరులోనే ఒక అద్భుతమైన ఇది ఉంది. అది ఏ కాలానికైనా ఎవరికైనా అర్థమయ్యే రూపంలో ఇది ఉంటుంది. ఆ సౌందర్య లహరిలో ఆమె తత్వాన్ని, రూపాన్ని, ఆ అమ్మలో ఉండే ఇంకొకటి ఏమంటే, అందులో 100 శ్లోకాలు ఉంటే, అంటే ఈ బుక్ను గురించి చెప్పే ముందు ఇది ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. 100 శ్లోకాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు కాలడిలో జన్మించినప్పుడు ఆయన బతికింది 32 సంవత్సరాలే. ఆయన దేశమంతా ఎందుకు ఆయన అవతారం తీసుకున్నాడంటే, దక్షిణామూర్తి అవతారం ఎందుకు తీసుకున్నారంటే, అప్పటికి ఎన్నో మత కలహాలు, మనుషుల మధ్య కలహాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక చింతన, ఈ మన వీటిని గురించిన ఆలోచన విధానం ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలా అనే ఆలోచనతోనే ఆదిశంకరాచార్యులు అవతరించారు. కాలడిలో, కేరళలో కాలడి అనే ప్రదేశంలో ఆయన తన 7వ వయసులోనే, 7వ సంవత్సరంలోనే అమ్మవారి ప్రత్యక్షమై స్తన్యం వేయడం వల్ల అప్పటికప్పుడే కనకదార స్తోత్రం కూడా చెప్పారు. ఆయన దేశమంతా కూడా తిరిగి వేదాంగాల మీద ఎవరైతే దాని గురించి ఇది చేస్తుంటారో వాళ్ళ వాదనలో నెగ్గి 4 పీఠాలను స్థాపించిన సంగతి అందరికీ తెలుసు. ఆ విధంగా ఆది శంకరాచార్యులు మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తీసుకొచ్చిన గురువులు. ఆయన సౌందర్య లహరి నుంచి వెలువడిండే ఆ 100 శ్లోకాల్లో
మంత్రతంత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆయన ఉపయోగించిన ఆ దీనిలోనే ప్రతి శ్లోకానికి ఒక ఫలితం ఉంది. అంటే ఇవి మనకు సరిగా తెలుసుకోకుండా మనం వాటిని పాటించలేము. ఎందుకంటే దీన్ని శ్రీ విద్య అని కూడా అంటారు. దాదాపు 34 విశ్లేషణలు ఉన్నాయి. పెద్ద పెద్ద గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉండే గురువులు రాసిండేది. ఆ 34 విశ్లేషణలు ఉన్నాయంటేనే ఆ సౌందర్య లహరి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు కృష్ణ గారు అన్నట్టు ఏదో 4 లైన్లు చదివితే నాకు ఇది లభించింది అంటే, ఆ విధంగా ప్రతి శ్లోకానికి ఒక ఫలితం ఉంది. ఆ ఫలితాన్ని మీరు గ్రహించాలంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి, ఆ శ్రీ విద్య ఉపాసకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తెలుసుకొని పాటించడం అవసరం. ఎందుకంటే ఆ శ్లోకాల్లో ఇమిడి ఉండే బీజాక్షరాలను తప్పు చదివితే దానికి అపోజిట్గా కూడా అవ్వచ్చు. మనకు ఇది కూడా మనకు వేరే విధంగా కూడా కావచ్చు. అందువలన అంత పిల్లాటలు కాదు అది. ఎందుకంటేనంటే ఇట్స్ నాట్ ఎ చైల్డ్ ప్లే. సౌందర్య లహరి అనే ఆ గ్రంథమే ఒక గొప్ప ఇది. సో ఆ శ్రీమాతకి ఆశీర్వాదాలతో ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు తీసుకొచ్చిన అనేక మంది ఋషులు, వాళ్ళని గురించి అసలు మనం ఇంకా ఎందుకు ఈమె ఇది రాయసారి అనిపించిందంటే, నాకు శ్రీ లలితామాతనే విశ్వగురు రూపిణి, విశ్వానికి గురువే ఆమె. ఆ గురు రూపిణి నుండి ఏర్పడిన గురువులే వీళ్ళందరూ కూడా. దాదాపు 43 పేజీల్లో 43 అంశాలలో 40 మందైనా గురువులు ఉంటారు. అందులో తక్కిన లాస్ట్లో ఒక 3 జనరల్గా వర్ణించారు ఆ లిస్టులో. దీన్ని వంశీ వాళ్ళు ముద్రణ చేశారు. అసలు ఒక్కొక్క మనం ఏదో పేర్లు చదవడమే తెలుసు, కానీ ఒక్కొక్క గురువుని గురించి కూలంకషంగా ఆమె ఎంత పరిశోధన చేసి ఎన్ని బుక్స్ చదివింటే, ఎంత శ్రమించుంటే ఈ పుస్తకం తయారవుతుందనేది ఊహించుకుంటేనే నాకు ఒళ్ళు గగ్గర పొడుస్తుంది. నాకు ఈ పుస్తకం చేతికి రావడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నానమ్మా. అది देवनायकी समेत विराजमान विश्वनाथ स्वामी मंदिर के महत्व को उजागर किया गया है। यह स्पष्ट किया गया है कि यह क्षेत्र माया स्वरूप आदि शक्ति का क्षेत्र है। शक्ति स्वरूपी అయిన ఆది పరాశక్తి తన మాయా శక్తులను ఉపయోగించి మహాగణపతి, మహావిష్ణువు మరియు మహాశివుడు మొదలైన మహాశక్తులను ఒక కలశంలో బంధించి తన శక్తి స్వరూపాన్ని చాటి చెప్పుకుంది. ఇదంతా జగత్ కళ్యాణం కోసం జరిగిన ఒక మహా అద్భుతం. ఆ కలశంలో నుంచి బిడ్డగా మహాగణపతి, సహోదరుడిగా మహావిష్ణువు బయటకు వచ్చారు. మహాశివుణ్ణి తనకు సరి సమానంగా పరిగణించి महाशक्ति भुवनेश्वरी जी ने इस कथा का चित्रण करते हुए यह भी प्रतिपादित किया है किस प्रकार माया निधि का अंत हुआ और पार्वती के रूप में जन्मी महाशक्ति ने किस प्रकार अपनी तपस्या से भगवान शिव को प्रसन्न करके वेदनायकी का रूप धारण किया। फिर शिव पार्वती के दशावतारों की चर्चा है। भारत में वेद काल से ही गुरुओं को महिमा मंडित करने की परंपरा रही है, आज भी है। माँ आदि गुरु है, क्योंकि माँ गर्भ में शिशु को 9 महीनों तक पालती है, तब वह उसे अपनी आँखों से दुनिया दिखाती है। जन्म लेने के बाद भी उसी के गोद से ही नवजात शिशु दुनिया को देखता है और सीखता है। इसलिए माँ को आदि गुरु कहना गलत नहीं होगा। ऐसी माँ यदि
गुरुपत्नी होगी मैत्रेयी की तरह तो क्या कहना। वह तो इस समस्त संसार को ही मार्ग दिखाने वाली बन जाती है। पुराणों में कम चर्चित पात्रों जैसे सूर्यपुत्री तपती, ऋषि पंचशिखा की शिष्य सुलभा, मैत्रेयी, आत्रेयी विश्ववारा, काव्यमाता उष्णा, अहल्या, शकुंतला, नंदीश्वर आदि के बारे में इस पुस्तक में चर्चा की गई है। ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం అండి ఇది। ఈ పుస్తకం హిందీ ప్రపంచంలోకి ఈ పుస్తకం వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను। కార్యక్రమంలో ఈ సౌందర్య లహరి, గురువుకి గురువు అనేది ఈ రెండు పుస్తకాలని రచించినటువంటి భువనేశ్వరి గారికి, మారేపల్లి భువనేశ్వరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। చాలా అద్భుతమైన గ్రంథాలు। శంకరాచార్యులు మీ అందరికీ తెలుసు, భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రానికి, ఆధ్యాత్మికతకు ఒక పితామహులు, ఒక గురువర్యులు। ఆయన రాసినటువంటి ఈ 100 శ్లోకాల మీద అంటే దాంట్లో ఆనందలహరి అని, సౌందర్యలహరి అని 2 భాగాలు ఉంటాయి। ఆ భాగాల్లో మేడం సౌందర్యలహరి అనే భాగాన్ని ఒక వ్యాఖ్యానం చేసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి గ్రంథం రాశారు। ఈ గ్రంథంలో అనేక విశేషాలు ఉన్నాయి, అనేక పాత్రలు ఉన్నాయి, అనేక గొప్ప పరిశోధనలు ఉన్నాయి। ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను। ఒక గస్తా అనే పదాన్ని మేడం ఒక గొప్ప పరిశోధన ద్వారా తీసుకొచ్చారు। అది ఇరానియన్ భాషలో గస్తా అంటే పాపం, అగస్త్యుడు అంటే పాపం చేయనివాడు అంట। అది అటువంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు దాంట్లో ఉన్నాయి। అటువంటి గొప్ప శంకరాచార్యుని పుస్తకం గురించి ఆ వ్యాఖ్యానం చేయటం అనేది సాహసంతో కూడిన పనైనా కానీ చాలా హృదయంగా, చాలా అద్భుతంగా ఆ వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చారు। అనేక మునులు, అనేక ఋషులు ఆ పాత్రల్లో ఏ విధంగా వారి కార్యాలు అక్కడ చేశారు అనేది కూడా చాలా గొప్పగా రాశారు।